జిల్లా గజ్వేల్పట్నంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఉంటున్న ఇంట్లో నుండి అధికారులు పోలీసుల సహకారంతో బలవంతంగా నిర్వాసితుల కుటుంబాన్ని ఇంట్లో నుండి తరిమేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు లబోదిబమంటున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎండ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు చంద్రం. నాటి నుంచి సక్రమంగా డీడీ చెల్లిస్తున్నాడని బాధితుడు చెప్తున్నాడు. అయితే సుమారుగా 11 లక్షలతో ఇల్లు పునరుద్ధరీకరించుకుని 5.4 లక్షల డీడీని అధికారులకు సమర్పించారు. అయితే డీడీలను వెనక్కి తీసుకుని ఇళ్లను వేరే వారికి కేటాయించారని, ఇప్పుడు మళ్లీ ఇంట్లో నుండి తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గవర్నమెంట్ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కలెక్టర్ మొత్తం అందరినీ మా గ్రామానికి కాల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. పర్మనెంట్ హౌస్లలో తీసుకొచ్చారు, కొంతమంది టెంపరీ హౌస్లలో ఉంచారు. అయితే అప్పుడు మాకు 300 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో 300 ఇండ్లలో ఇంకా ఇచ్చినాక కూడా ఇంకొక 70 ఇండ్లు అదనంగా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన ఇండ్లలో ఆర్డీఓ అప్పుడు ప్రస్తుతం ఏమన్నాడంటే, ఇండ్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5,04,000 కట్టి ఉంచుకోవచ్చు, మీరు మాకు డీడీ మా పేరు మీద కలెక్టర్ పేరు మీద డీడీ కట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇండ్లు ఉంచుకోండి అని అప్పటి ఆర్డీఓ అనంతరెడ్డి, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, ఎంఆర్ఓ బాలరెడ్డి గారు అందరు అధికారులు చెప్పడంతో వీళ్ళు ఒక 25 మంది 5,04,000 డీడీ కట్టి ఆ 25 ఇండ్లలో ఉండడం జరిగింది. జరిగిన తర్వాత 23లో అవే ఇండ్లు ఉన్న 25 మంది ఇండ్లను కొంతమందికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఆర్డీఓ చెప్పడంతో కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నారు. మనకి డబ్బులు ఇవ్వండి ఎందుకంటే వాడు నష్టపోతాడు అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు క్యాండిడేట్. మళ్ళీ తర్వాత వారం రోజులకు